నాని యాక్చువల్లీ షోలో ఒకటి చెప్పాడండి, అరే నువ్వు జోక్ వేసినప్పుడు అది జోక్ అని తెలిసినట్టురా, లేకపోతే తెలియట్లేదు ఎవరికి అని చెప్పాడు. సో ఈ షో చూసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ అ లాట్ మోర్ వాట్స్ గోయింగ్ ఆన్. సో కామెడీలో మీ కామెడీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఇంప్రూవ్ అవ్వాలంటారా? అది జోక్ అని కింద ఒక ట్యాగ్ లైన్ డిస్క్లైమర్ వేయాలంటారా? ఇప్పుడు సెన్సర్లో వేస్తారు యానిమల్ ని చేసినప్పుడు ఇది సీజీ యానిమల్, ఇది రియల్ యానిమల్ హామ్ చేయలేదని, ఇది జోక్ నేను వేసేది అందరికి దయచేసి నవ్వండి అని ఒక నెక్స్ట్ టైం స్క్రోల్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి, నేను వెంకట్ 10TV. గతంలో మీరు యారీ నెంబర్ 1 ఒక టాక్ షో చేశారు కదా, దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఏముంది? అసలు దానికి దీనికి ఏ సంబంధం ఉండదు. అంటే దట్ వాజ్ ఆల్సో ఇట్ వాజ్ టెలివిజన్, ఇట్ వాజ్ అ డిఫరెంట్ టైం. పీపుల్ వర్ వెరీ ఇన్నోసెంట్ దట్ టైం. నేను కూడా కొంచెం ఇన్నోసెంట్గా ఉండేవాడిని ఆ టైంలో. దాని తర్వాత నేను ముదిరిపోయాను, జనాలు ఇంకా ముదిరిపోయారు. సో ఐ థాట్ యూ నీడ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సో హెన్స్ దిస్. అంటే అమెజాన్ మీరు కలిస్తే ఇంకా పెద్ద అంటే పాన్ ఇండియా స్టార్స్ అంటే రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్, కాకపోతే దీంట్లో చూస్తుంటే కొన్ని అందరం పెద్ద స్టార్స్ కాదనా నీ ఉద్దేశం? మీరు కాదు, అలా కాదు. అంటే మీరు అక్కడ చూస్తుంటే పాన్ ఇండియా స్టార్స్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అలాంటి వారితో స్టార్ట్ చేయొచ్చు. కానీ మీరు చూస్తుంటే ఇప్పుడు మొత్తం మిగతా టైర్ 2 స్టార్స్ లాగా కనిపిస్తున్నారు. అలా ఉన్న ట్రైన్లా టైర్ ఏంట్రా, టైర్ 1 టైర్ 2 ఏంట్రా, బర్త్లు ఎవరు ఇచ్చారు చెప్పండి కదా. అంటే ఎలా ఉంటాయి కదా సార్ ఫ్యాన్స్ కూడా. మీరు అంటే ఇప్పుడు కలెక్షన్స్ కానీ బయట కూడా సినిమాలు చూస్తే ఫస్ట్ డే ఎంత ఏంటి అట్లా ఉంటాయి కదా, దాన్ని బట్టే కదా మీరు కూడా. అండి లైక్ టుడే అంటే ఎందుకంటే దేర్ ఇస్ బిజినెస్ ఇస్ అ వెరీ స్మాల్ థింగ్. ఇట్స్ గవర్న్డ్ బై సే 50 or 80 or 100 పీపుల్. దానికి ఒక ఎకో సిస్టమ్, దాన్ని పబ్లిసైజ్ చేస్తూ ఉంటాం. బట్ యాజ్ అన్ ఆడియన్స్ వెన్ యూ వాచ్ అ ఫిల్మ్, ఇప్పుడు సే మన తేజ గారి సినిమా వచ్చింది హనుమాన్ అనే ఫిల్మ్. నౌ didn't matter where it was from, but the entire country watched that film. It became bigger than many big films. మీకు ఇంకో ట్రూత్ చెప్తా, బాహుబలి చేసేటప్పుడు పార్ట్ 1 ప్రభాస్ నా పేరు కూడా ఎవరు తెలియదండి బాంబేలో. ఇతని పేరు ప్రభాస్, ఇతని పేరు ఇది అని నేను చెప్పుకుంటా వెళ్ళి ఒక్కొక్కరికి. బట్ ఇట్ డింట్ మ్యాటర్ హూ ద ఫిల్మ్ వాజ్, బికాస్ ద ఫిల్మ్స్ ఆర్ మచ్ మచ్ బిగర్ దెన్ ద స్టార్స్. మనకేంటంటే వీ లైక్ టు ఐడెంటిఫై విత్ ద పర్సన్. సో అ స్టార్ బికమ్స్ దాట్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సిస్టమ్ అట్ ఆల్. అది బయట చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ ఇన్స్టెడ్ డజంట్ రియలీ మ్యాటర్ అట్ ఆల్. ఐఫోలో మీరు బాలకృష్ణ గారు కాల్ చేశారు కదా, అది రియలా లేకపోతే మామూలు ఫన్గా చేసిన ఆ కాల్ అయినా? అది అంటే అది ఫస్ట్ టైం అక్కడే విన్నారా మీరు? దాని ముందు ఇప్పుడు వినలేదు అది? అంటే మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా అదే అవుతుంది అందుకోసమే. అంటే ఇంత ముందు మోగుతా ఉండేదండి, అది వాడుకున్నాను అంతే. కానీ ఫన్ వాజ్ బాలకృష్ణ గారు సో సపోర్టివ్. సరే చేస్తున్నా అంటే సరే నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా ఫోన్ తీసుకున్నారు. సో సార్ ఇందాక మీరు అడిగిన దానికి అది యాక్చువల్లీ జోక్. బాలకృష్ణ గారు నేను డిసైడ్ చేసుకుని చేసిన జోక్ అది. ఇట్స్ నాట్ సోలో. రానా గారు సార్, రానా అంటే ఇండస్ట్రీలో చాలా బాగా మాట్లాడతాడు, చాలా ఎక్కువ మాట్లాడతాడు అని ఒక పేరు ఉంది. అందుకే టాక్స్ చేస్తున్నాయి, ఎక్కువ మాట్లాడుతాను కాబట్టి ఒక్క షాట్లో కొట్టేద్దామని. మాటలు నేర్చుకుని ఇండస్ట్రీకి వచ్చారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాటలు నేర్చుకున్నారు? గురువు నేను ఇక్కడే పుట్టినోండి గురు, వేరేలా ఉంటుంది. మిమ్మల్ని అంతా చూస్తూ డెవలప్ అయ్యాను అంతే. ఒకవైపు బాలయ్య అన్స్టాపబుల్తో నాన్ స్టాప్ గా సో మనకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్ అందరితో మీలాంటి యాక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క షో చేస్తూ సో ఆడియన్స్కి ఇంకా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ప్లాట్ఫామ్ కావచ్చు, యాజ్ థియేటర్ కావచ్చు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా కావచ్చు. సో ఆడియన్స్కి ఇంకా దగ్గర అవుతూనే ఉన్నారు ఏదో ఒక విషయంలో. సో అయితే మీకున్న అందుబాటులో ఉన్న యాక్టర్స్తోనే చేస్తున్నారా, లేదంటే ఇంకా అదర్ యాక్టర్స్ ఈ షోలో ఏమైనా చూడొచ్చా? పొలిటికల్ లీడర్స్ బాలయ్య బాబు రకరకాల వాళ్ళని వ్యక్తుల్ని మాట్లాడుతున్నారు. ఎవరి ఎకో సిస్టమ్ లో మీ ఎకో సిస్టమ్ లో ఎవరు ఉన్నారు? అంటే ఇప్పుడు నా పాలిటిక్స్ గురించి నాకేం తెలుసు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు అడగడానికి కూడా అరే సినిమా అదే రా, సినిమాకి రియల్ లైఫ్ కి తేడా ఉందన్నా. నువ్వు అసలు ఇలా ఫిక్స్ అయిపోతే లీడర్ సినిమా చేశాను కాబట్టి మనం పాలిటిక్స్ గురించి అడుగుదామంటే అది చాలా రాంగ్ మ్యాటర్ ఇది. సో ఐ థింక్ ఎలాంటి గెస్ అంటే లైక్ ఐ వాజ్ ఆల్సో టేకింగ్ వాట్ హ్యాస్ హ్యాపెనింగ్ ఇన్ మై రియల్ లైఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తే ఒక మ్యాటర్ వచ్చేస్తుంది బయటికి. అది అంటే ఇప్పుడు సపోజ్ ఐ కాల్ అ సర్టన్ గెస్ట్ ఆర్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ టైంలో ఏం చేస్తున్నారో అది షోలో పెట్టేసేవాడిని. సో థింగ్స్ విల్ బి వెరీ వెరీ రియల్. నాకు దేర్ సంథింగ్ దట్ ఐ రెడ్ సమ్వేర్ ఇన్ సమ్ ప్లేస్ వేర్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఫనీ, బట్ ఇఫ్ ఇట్స్ authentic, people will connect to it. So I just made sure authenticity comes around in this. So I'm sure the way they are here, they won't be anywhere else. ఇప్పుడు మేము చైర్ల మీద కూర్చోలేదు, నేల మీద కూర్చున్నాం, ఇష్టం వచ్చినట్టు తిన్నాం అంటే మామూలుగా ఇంట్లో ఎలా ఉంటాం అలానే ఉన్నాం. రానా గారు ఇందాక ప్రోమో చూస్తుంటే అన్ని ఈ సెట్ లో జరిగినట్టున్నాయి, బట్ ఒక 2 ఎపిసోడ్స్ మాత్రం అవుట్డోర్ లో చేస్తారు. ఎస్పెషల్లీ రాజమౌళి గారిది. అంటే ఆయన మహేష్ బాబు గారి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండడం వల్ల ఆయన కంఫర్ట్ కోసం అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందా?
లేదు అలా అంటే కొన్ని అడవులు కూడా వెళ్ళానండి యాక్చువల్లీ. సి వన్ ఈజ్ సెట్ లాట్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెట్, బట్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంతమంది పర్సనాలిటీస్ యూ హ్యావ్ టు గో టు వేర్ దే ఆర్. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో దేర్ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ, దాన్ని బట్టి ఒక వేరే కాన్వర్సేషన్ వస్తుంది. సో అలాంటి గెస్ట్స్ ఐ జస్ట్ మేక్ షూర్ ఐ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ స్టఫ్. రానా గారు, ఇప్పుడు ట్రైలర్ చూస్తే అంటే ఇప్పుడు ట్రైలర్ చూపించినంత వరకు ఇంటర్వ్యూస్ అయ్యా లేకపోతే ఇంకా మోర్ సెలబ్రిటీస్ రాబోతున్నారా? అంటే జనరల్గా మీ నుంచి అనగానే ప్రభాస్ గారు అందరికీ ఐడియా వస్తుంది, అంటే ఆయన్ని మిమ్మల్ని కలిసి చూడాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లాన్ చేద్దామా? చేస్తే బాగుంటుంది. ఓకే డన్, ప్లాన్ చేద్దాం. రానా గారు, సో యా దేర్ ఇస్ సమ్ మోర్ టు షూట్ అండి, దేర్ విల్ బి మోర్ గెస్ట్ దట్ అండ్ మెనీ మోర్ అని రాసాం కదా, ఆ మెనీ మోర్లో ఇంకా మెనీ మోర్ ఉంటుంది. రానా గారు అయితే 8 ఎపిసోడ్స్ లో కూడా మిహిక గారితో చేసిన ఎపిసోడ్ వేరు. ఎట్లా ఇది కూడా అన్ఫిల్టరా? చాలా అనిపించాడు అది కాదు, కొన్ని కావాల్సి నేనే కట్ చేయాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడి. సో అంటే బాలయ్య గారితో ఉంటుందా ఈ షో? మీరు హోస్ట్ ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేశారా పోనీ? అంటే ఆయన కూడా షూటింగ్ లో ఉన్నారు, బట్ 100% ఐ లైక్ టు, అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యాంగ్ అవుట్ బాలకృష్ణ గారు అండి. హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ, అండ్ యా ఐడ్ లవ్ టు డూ షో విత్. సో అయితే యూబై ఏ చేశారేంటి? ఏ షోకి అట్లా ఉండదు, 13+ చేశారు. ఏమో అది నాకు కంగారు వచ్చింది, ఇది మాట్లాడలేవు అంటున్నారు. సో సపోజ్ ఇందులో మీకు కావాల్సిన మసాలా లేదు, ఎందుకంటే ఆ రేటింగ్ ఇవ్వడం వల్లే, లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, అలే మీరు మాట్లాడకూడదు తీసేవారు. సో అలా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు బీప్ లేసి అయ్యి చేశారు. సో మీరందరూ ఇబ్బంది పడకుండా, పిల్లలు కూడా ఉంటే 13+, దానికన్నా చిన్న అయితే మళ్ళీ కష్టం, 13+ ఉన్న పిల్లలతో హ్యాంగ్అవుట్ కొట్టి చూడొచ్చు. అయితే చూడొచ్చండి, ఇది ఫ్యామిలీతో, ఫుల్ ఫ్యామిలీతో చూడు. యా మరి చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చేస్తున్నాం. అదే మీరు జోక్స్ అర్థం కావట్లేదు అన్నారు కదా ఇందాక. రానా గారు, ఇదివరకు యారీ షోలో కూడా ఇప్పుడు నాని గారు, నాగచైతన్య వీళ్ళందరితో ఆల్మోస్ట్ చేశారు, ఒకళ్ళతో 2 ఎపిసోడ్లు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ షో చేసేంతగా ఏమొచ్చింది మధ్యలో, అంత ఇంకెక్కడికి తీసుకొచ్చారు కొత్త స్టఫ్? అంటే ఫస్ట్ ఐ థింక్ as people we have all evolved, అంటే that is almost some 7-8 years ago అండి, అండ్ లైఫ్ చాలా మారింది. the kind of films we do change, the kind of people we are different. 20s కి 40s కి చాలా తేడా ఉంటుంది. సో అది మీరు కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్, లేకపోతే అసలు మెచ్యూరే కాలేదు వీళ్ళు అని డిసైడ్ అయ్యేదో ఏదో జరుగుతుంది సార్.